సో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ 1 పరీక్షలో భాగంగా మనకు విష్ణుకుండిన్లు అంటే భారతదేశ చరిత్ర సంస్కృతి దీనిలో మనకు గ్రూప్ 1 పరీక్షలో గ్రూప్ 1 మెయిన్స్లో రెండో పేపర్లో పేర్కొన్న మనకు విష్ణుకుండిన్లు అనేది ఒక చాప్టర్గా మనం లాస్ట్ ఎపిసోడ్లో చెప్పడం జరిగింది. విష్ణుకుండిన్ల గురించి విష్ణుకుండిన్ల కాలం నాటి ఆర్థిక సాంఘిక సాంస్కృతిక పరిస్థితి అనేది ప్రశ్న. ఈ ప్రశ్నకు నేను గత ఎపిసోడ్లో విష్ణుకుండిన్ల కాలం నాటి ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, వారి నాణ్యాల పద్ధతి ఏ విధంగా ఉంది, విదేశీ వాణిజ్యం ఏ విధంగా సాగింది, తర్వాత విదేశీ వాణిజ్యంతో పాటు ఆ కాలం నాటి ఆర్థిక పరిస్థితులు అంటే ఆర్థిక ఇతరత్ర పరిశ్రమలు ఏ విధంగా ఉన్నాయి అనే అంశాల గురించి నేను చెప్పడం జరిగింది. అంటే ఈ అంశాలే కాకుండా మనకి ఈ కాలం నాటి మతం గురించి కొన్ని మత పరిస్థితులు హిందూ మత పరిస్థితుల గురించి చెప్పడం జరిగింది. కొంత బౌద్ధ మత పరిస్థితుల గురించి కూడా నేను వివరించడం జరిగింది. ఈ ఎపిసోడ్లో మిగిలిపోయిన బౌద్ధ మతంలో మిగిలిపోయిన అంశాల గురించి తర్వాత ఈనాటి సాంస్కృతిక పరిస్థితుల గురించి ఈ ఎపిసోడ్లో వివరించడం జరుగుతుంది. తర్వాత మనకు ఈ కాలంలో వజ్రయాన శాఖ అనేది ప్రబలింది. అంటే బౌద్ధ మతంలో ముందు మనకు బౌద్ధ మతం చీలిపోయింది, హీనయానము మహాయానంగా చీలిపోయింది, మహాసాంఘికంగా చీలిపోయింది. అంటే బుద్ధుడు చనిపోయిన కొంతకాలానికి కొంతమంది మార్పులు కావాలి అని అన్నవారు. ఆ విధంగా ఆయన అనుచరులు కొంతమంది మార్పులు కావాలన్నప్పుడు వాళ్ళు మహాసాంఘికులు అయ్యారు. మార్పులు అవసరం లేదు అని అన్నవారు వాళ్ళు హీనయానుగా మిగిలిపోయారు. మహాయానులు హీనయానుగా మిగిలిపోయినప్పుడు మహాయానులు ఏమన్నారంటే మహాయానులు బుద్ధుని దేవునిగా పూజించడం మొదలుపెట్టారు. బుద్ధుని దేవునిగా పూజించారు. తర్వాత బుద్ధుని దేవాలయాలు కట్టించారు, విహారాలు కట్టించారు, ఇట్లా దేవాలయాలు కట్టించారు. ఈ విధంగా మహాయాన మతం నుంచి క్రమక్రమంగా వజ్రయాన శాఖ అనేది ఒక కొత్త శాఖ పుట్టుకొచ్చింది. మహాయానంలో కూడా వివిధ ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క శాఖ వారు ఉండేవారు. అయితే ఈ విధంగా మనకి మహాయానంతో పాటు చివరికి వజ్రయాన శాఖ అనే ఒక కొత్త శాఖ పుట్టుకొచ్చింది. ఈ వజ్రయాన శాఖ నుంచి ఈ శాఖలో ఏం చెప్తుందంటే తాంత్రిక ఆచారాలు, శక్తి పూజలు వచ్చాయి. అంటే తాంత్రిక ఆచారాలు అంటే దయ్యాలు భూతాలకు మంత్రాలు వేయడం, ఇలాంటి తాంత్రిక ఆచారాలు, శక్తి పూజలు మనకు ఈ వజ్రయానంలో ప్రబలాయి. వజ్రయాన శాఖ వారి దుర్నీతి వారు నీతిబాహ్యమైన జీవితం గడిపారు. వజ్రయాన శాఖ బౌద్ధులు నీతిబాహ్య చర్యలు వలన అంటే తాగుడు, జూదము, వ్యభిచారము ఇలాంటి పద్ధతులలో వాళ్ళు నీతిబాహ్యమైన జీవితాన్ని గడపడం జరిగింది. తర్వాత వాళ్ళలో దుర్నీతి పెరిగిపోయింది. తర్వాత ఈ శాఖ నుంచి తాంత్రిక ఆచారాలు, శక్తి పూజలు వజ్రయాన శాఖ నుంచి వచ్చాయి. ఈ విధంగా రావడంతో బౌద్ధ మతం ప్రజాదరణ కోల్పోయింది. పూర్తిగా ప్రజాదరణ కోల్పోయింది. బౌద్ధ మతానికి ప్రజలు ఏమాత్రం గౌరవం ఇవ్వలేదు. అంటే దీనివల్ల వీరి నీతిబాహ్యమైన చర్యల వల్ల. తర్వాత మనకు ఈ కాలం నాటి విద్యా విధానం ఏ విధంగా ఉంది, సాహిత్యం ఏ విధంగా అభివృద్ధి చెందిందన్న విషయానికి వస్తే విష్ణుకుండిన్ల యొక్క రాజభాష సంస్కృతము. వీరు విష్ణుకుండిన్లు హిందూ ఘటికలను స్థాపించారు. ఘటికలు అంటే హిందూ విద్యా కేంద్రాలు. తెలంగాణలో మొట్టమొదటిసారిగా ఘటికలను ప్రవేశపెట్టింది విష్ణుకుండిన్లు. వీరు హిందూ విద్యా కేంద్రాలను అంటే ఘటికలు అంటే హిందూ విద్యా కేంద్రాలు. మరి ఘటికలలో ఏం బోధిస్తారంటే ఘటికలలో చతుర్వేదాలు బోధిస్తారు. చతుర్వేదాలని 4 వేదాలను ఈ ఘటికా స్థానాల్లో బోధిస్తారు. తర్వాత ఈ విధంగా వీరు ఘటికలను స్థాపించి వేద విద్యలను ప్రోత్సహించడం జరిగింది. తెలంగాణలో మొట్టమొదటిసారిగా ఘటికలను స్థాపించిన వారు ఎవరంటే విష్ణుకుండిన్లు. ఈ కింది వారు తెలంగాణలో మొట్టమొదటిసారిగా ఘటికలను స్థాపించారు. విష్ణుకుండిన్లు, శాతవాహనులు, ఇక్ష్వాకులు, సాలంకాయన్లు. అంటే మనకు ఆన్సర్ వచ్చేసి విష్ణుకుండిన్లు అనేది ఆన్సర్ అవుతుంది. ఘటిక ఎలా స్థాపించాలో ఉదంకుడు సామవేదంలో తెలిపినట్లు శాసనం వల్ల తెలుస్తుంది. ఘటిక అనేది ఎలా స్థాపించాలి, ఎలా ఉండాలి అనే విషయాన్ని ఉదంకుడు అనే కవి సామవేదంలో తెలియజేశాడు. సామవేదం అంటే వేదాల్లో భాగమైన 3వ వేదమైన సామవేదంలో ఉదంకుడు అనేవాడు ఘటికలను ఎలా స్థాపించాలో తెలియజేసినట్టు మనకు తెలుస్తుంది. 2వ విక్రమేంద్ర వర్మ భగవంతుడు త్రయంబకుడు ఆయన సోమగిరీశ్వరనాథునికి నతవాడి విషయంలో రేగొండ్ర అనే గ్రామాన్ని దానంగా చేసినట్టు మనకు తెలుస్తుంది. రెండవ విక్రమేంద్ర వర్మ అనే
రాజు ఏం చేశాడంటే భగవంతుడు త్రయంబకుడికి ఆయన సోమగిరీశ్వర నాథుడు అనే దేవునికి నతవాడి విషయం అంటే ఒక అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ నతవాడి విషయంలో రేగొండ్ర అనే గ్రామాన్ని దానం చేసిన మనకు తెలుస్తుంది. తర్వాత అమరావతి వేంగిలలో గటికలు ఉండేవి. అమరావతి తర్వాత వేంగిలలో ఈ రోజుల్లో గటికలు ఉండేవి. అమరావతి తర్వాత వేంగి ప్రాంతాల్లో గటికలు ఉండేవి. గటికలలో చతుర్దశ విద్యలను బోధించేవారు. చతుర్వేద విద్యలను చతుర్దశ విద్యలు నాలుగు దశల విద్యలను కూడా ఈ కాలంలో బోధించేవారు. శాసనాలలో విష్ణుకుండిన్లు దక్షిణాధిపతి త్రికూట మలయాధిప శ్రీపర్వత స్వామి పాదానుజాతలుగా పేర్కొనబడ్డారు. అంటే వారి శాసనాల్లో విష్ణుకుండిన్లు ఈ పేర్లతో ఉండేవారు. దక్షిణాధిపతి త్రికూట మలయాధిపతి అంటే త్రికూట పర్వతం అంటే కోటప్పకొండ, ఆంధ్రాలో ఉన్న కోటప్పకొండ పర్వతాన్ని త్రికూట పర్వతం అని అంటారు. త్రికూట మలయాధిప శ్రీపర్వత స్వామి పాదానుజాతలుగా పేర్కొనబడ్డారు. తర్వాత విష్ణుకుండిన శాసనాల్లో మనకు తెలుగు పదాలు చాలా కనిపిస్తుంటాయి. తెలుగు ప్రాంతాలను పరిపాలించారు. కాబట్టి తెలుగు పదాలు వేరే శాసనాల్లో చాలా వరకు మనకు కనిపిస్తుంటున్నాయి. ఈ తెలుగు పదాలు ఏంటంటే చిక్కుళ్ళ తామ్ర శాసనము. ఈ విష్ణుకుండిని వేయించిన చిక్కుళ్ళ తామ్ర శాసనంలో విజయరాజ్య సంవత్సరంబుల్ అనే తెలుగు పదం కనిపిస్తుంది. విష్ణుకుండిన శాసనంలో తెలుగు పదాలు కనిపిస్తాయి. వీరు వేయించిన చిక్కుళ్ళ తామ్ర శాసనంలో విజయరాజ్య సంవత్సరంబుల్ అనే తెలుగు పదం కనిపిస్తుంది. తర్వాత కీసరగుట్ట పైన ఉన్న ఒక గుండుకు తొలుచువాన్లు అనే అచ్చ తెలుగు పదం చెక్కబడింది. కీసరగుట్ట పైన ఉన్న హైదరాబాద్ సమీపంలో ఉన్న కీసరగుట్ట పైన ఉన్న ఒక గుండు ఉన్నది. ఆ గుండుకు చెక్కబడిన తెలుగు పదం చెక్కబడింది. అంటే తొలుచువాన్లు అనే పదం చెక్కబడింది. అంటే శిల్పులు, అంటే ఇక్కడ శిల్పులకు ఒక సంఘం ఉండేది. దాన్ని ఆ విధంగా వాళ్ళు పేరు రాసుకున్నారు దాని మీద. కీసరగుట్ట పైన ఓ గుండుకు తొలుచువాన్లు అనే అచ్చ తెలుగు పదం చెక్కబడింది. అంటే అది వారి కాలంలోనే చెక్కబడింది. తర్వాత జనాశ్రయ చందో విచ్చితి అనే సంస్కృత చందో గ్రంథంలో అనేక తెలుగు భాషా ప్రస్తావనలు ఉన్నాయి. జనాశ్రయ చందో విచ్చితి అనే సంస్కృత చందో గ్రంథంలో, ఇది సంస్కృత చందో గ్రంథం, ఒక గ్రామర్ బుక్. జనాశ్రయ చందో విచ్చితి అనే చందో గ్రంథంలో అనేక తెలుగు భాషా ప్రస్తావనలు మనకు కనబడుతున్నాయి. తెలుగు సంబంధించిన ప్రస్తావనలు మనకు ఉన్నాయి. ఈ గ్రంథంలోని 5వ అధ్యాయంలో తెలుగు కవిత్వానికి సంబంధించిన గుణాలు, ధాతులు, ప్రాసలు, జాతి పద్యాల వివరణ ఉన్నది. అంటే జనాశ్రయ చందో విచ్చితి అనేది ఒక సంస్కృత గ్రంథము, చందో గ్రంథము. ఈ గ్రంథంలో తెలుగు పదాలు, తెలుగు భాష గురించిన ప్రస్తావనలు చాలా ఉన్నాయి. ఈ గ్రంథంలోని 5వ అధ్యాయంలో తెలుగు కవిత్వానికి సంబంధించిన గుణాలు, ధాతులు, ప్రాసలు, జాతి పద్యాల వివరణ దీనిలో జనాశ్రయ చందో విచ్చితిలో మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత భవశర్మ అనే కవి వేదాంగాలు ఉపనిషత్తులు అధ్యయనం చేశాడని మనకు తాండవాల శాసనము పేర్కొంటుంది. భవశర్మ అనే కవి వేదాంగాలు ఉపనిషత్తులు అధ్యయనం చేశాడని, ఉపనిషత్తులు అధ్యయనం చేశాడని మనకు తాండవాల శాసనంలో పేర్కొనబడింది. తాండవాల శాసనం తెలియజేస్తుంది. తర్వాత విష్ణుకుండినులు కొంతమంది సారస్వత అభిమానులు, మరికొంతమంది స్వయంగా విద్వాంసులు. అంటే ఈ కాలంలో విష్ణుకుండినులు కొంతమంది స్వయంగా కవులు ఉన్నారు, విద్వాంసులు ఉన్నారు. మరికొంతమంది సారస్వత అభిమానులు, అంటే కవిత్వాన్ని అభిమానించేవాళ్ళు, కవిత్వాన్ని పోషించేవారు, కవులను పోషించేవారు, సారస్వతాన్ని పోషించేవారు. మరికొంతమంది స్వయంగా విద్వాంసులు కూడా ఈ కాలంలో ఉన్నారు. ఒక శాసనంలో విక్రమేంద్రవర్మ అనే రాజు మహాకవిగా వర్ణింపబడ్డాడు. తాను మహాకవిగా వర్ణింపబడ్డాడు. తర్వాత ఈ కాలంలో సంస్కృత భాష రాజాదరణ పొందింది. తర్వాత దగుపల్లి దుగ్గెన అనే కవి నచికేతోపాఖ్యానం అనే గ్రంథాన్ని రచించాడు. తర్వాత జనాశ్రయ చందో విచ్చితి అనే పురాతన సంస్కృత చందో గ్రంథము మాధవవర్మ కాలంలో రచించబడిందని ఒక ప్రతీతి. జనాశ్రయ చందో విచ్చితి అనే సంస్కృత వ్యాకరణ గ్రంథం, చందో గ్రంథం, పురాతన చందో గ్రంథం మాధవవర్మ అనే వారి కాలంలో, ఈ రాజు కాలంలో ఇది రచించబడిందని ప్రతీతి. ఈ గ్రంథం రచించిన వాడు ఎవడంటే గుణస్వామి అనే కవి
జనాశ్రయ ఛందోవిచితి అనే గ్రంథాన్ని రచించాడు. గుణస్వామి అనే కవి జనాశ్రయ ఛందోవిచితి అనే గ్రంథాన్ని రచించాడు. జనాశ్రయ ఛందోవిచితి అనే గ్రంథంలో శీర్షము అంటే శీర్షకము, ద్విపద, త్రిపద అనే దేశీ ఛందముల వివరణ ఉన్నది. జనాశ్రయ ఛందోవిచితి అనే గ్రంథంలో శీర్షము, ద్విపద, త్రిపద అనే దేశీ ఛందమాల వివరణ, అదంతా గ్రామర్కి సంబంధించిన విషయము. ఈ గ్రంథంలో కాళిదాసు, వరరుచి, సుందరపాండ్య తర్వాత శూద్రకుల పద్యాల ఉదాహరణగా పేర్కొనబడ్డవి. ఈ దానిలో గొప్ప కవులు ఎవరున్నారు? కాళిదాసు ఉన్నాడు. కాళిదాసు, వరరుచి అనే మరొక కవి, కాళిదాసు, వరరుచి అనే కవులు మనకు గుప్తుల కాలం నాటి కవులు. తర్వాత సుందరపాండ్యుడు అనే రాజు ఉన్నాడు. సుందరపాండ్యుడు ఉన్నాడు. తర్వాత శూద్రక కవి ఉన్నాడు. వీరు రచించిన పద్యాలన్నీ కూడా ఇక్కడ ఈ జనాశ్రయ ఛందోవిచితిలో ఈ పద్యాలు కూడా ఉదాహరణగా మనకు పేర్కొనబడ్డాయి. తర్వాత ఈ కాలం నాటి వాస్తుశిల్పాలు, విష్ణుకుండిల కాలం నాటి వాస్తుశిల్పాల విషయానికి వస్తే, విష్ణుకుండిల కాలం నాటి తెలంగాణ బౌద్ధ స్థావరాలు, అంటే విష్ణుకుండిల కాలంలో తెలంగాణలో అనేక బౌద్ధ స్థావరాలు వెలిశాయి. అలాంటి బౌద్ధ స్థావరాల్లో మనకు నల్గొండ జిల్లాలోని తుమ్మలగూడెం, నాగారం, ఏలేశ్వరంలో విష్ణుకుండిలకు సంబంధించిన బౌద్ధ శిల్పాలు బయలుపడ్డాయి. హైదరాబాద్ సమీపంలోని చైతన్యపురిలో ఉన్న గోవిందరాజుల విహారంలో కూడా మనం ఈనాటి వాస్తు శిల్పాలు మనం చూడవచ్చు. విష్ణుకుండిల కాలం నాటి తెలంగాణ బౌద్ధ స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయంటే నల్గొండ జిల్లాలోని తుమ్మలగూడెం, తర్వాత నాగారం, తర్వాత ఏలేశ్వరంలో వీరి శిల్పాలు ఉన్నాయి. హైదరాబాద్ సమీపంలోని చైతన్యపురిలో ఉన్న గోవిందరాజుల విహారంలో కూడా ఈ కాలం నాటి శిల్పాలు మనం చూడవచ్చు. తర్వాత ఈ కాలంలో మొట్టమొదటిసారిగా బండరాతిని తొలిచి స్తూపాలుగా తీర్చిదిద్దిన ఆధారాలు ఖమ్మం జిల్లా కారకొండ వద్ద మనకు లభించాయి. వీళ్ళు మొట్టమొదటిసారిగా ఎవరు కూడా చేయని పని, వీరు మొట్టమొదటిసారిగా బండరాతిని తొలిచారట. బండరాతిని తొలిచి స్తూపాలుగా తీర్చిదిద్దారు. అంటే ఈ విధంగా ఏ పాలకులు చేయలేదు. మొట్టమొదటిసారిగా విష్ణుకుండిలు బండరాతిని తొలిచి స్తూపాలుగా తీర్చిదిద్దిన ఆధారాలు మనకు ఖమ్మం జిల్లా కారకొండ వద్ద లభించిన శిల్పాల పరంగా మనకు తెలుస్తున్నాయి. విష్ణుకుండిల కాలంలో వైదిక మత పునరుద్ధరణోద్యమానికి బౌద్ధం నిలదొక్కుకోలేకపోయింది. విష్ణుకుండిల కాలంలో వైదిక మత పునరుద్ధరణ ఉద్యమం జరిగింది. ఎందుకంటే బౌద్ధ మతం బ్రహ్మాండంగా వెలిసిల్లింది, కానీ బౌద్ధ మతంలో వజ్రాయాన శాఖ వచ్చింది. వజ్రాయాన శాఖ వచ్చేసప్పటికి బౌద్ధ సన్యాసుల నీతిమాలిన జీవితము అంటే వారు నీతి లేని జీవితాన్ని గడిపారు. అంటే వారు ఏమాత్రం నీతి నియమాలు లేని జీవితం గడపడం వల్ల, మంత్రతంత్రాలు విశ్వాసం రావడం వల్ల, ఈ వజ్రాయానం వల్ల బౌద్ధ మతము క్షీణించిపోయింది. కాబట్టి విష్ణుకుండిల కాలంలో ఏం జరిగిందంటే వైదిక మత పునరుద్ధరణోద్యమం జరిగింది. ఈ వైదిక మత పునరుద్ధరణోద్యమానికి బౌద్ధ మతం నిలదొక్కుకోలేకపోయింది. ఫలితంగా చాలా వరకు బౌద్ధ స్థావరాలు హిందూ దేవాలయాలుగా మారిపోయాయి. ఫలితంగా చాలా వరకు అంటే బౌద్ధ దేవాలయాలన్నీ కూడా కొన్ని బలవంతంగా హిందూ దేవాలయాలుగా మారిపోవడం జరిగింది. తర్వాత తెలంగాణలో విష్ణుకుండిల రాజధానులైన 4 రాజధానులు ఉన్నాయి. విష్ణుకుండిలో తెలంగాణలో మనకు 3 రాజధానులు ఉన్నాయి. ఏంటంటే వీరి రాజధానులైన అమరావతి ఒక రాజధాని అయితే, దీన్ని అమరావతి ఏంటంటే నల్లమల ఫారెస్ట్లో ఉంది. అమరావతిని అమరాబాద్ అనేది ఒకటి రాజధాని. రెండోది నల్గొండ జిల్లాలో ఉన్న ఇంద్రపాల నగరం. నల్గొండ జిల్లాలో ఉన్న తుమ్మలగూడెం దగ్గర ఉన్న తుమ్మలగూడెం ఇంద్రపాల నగరం ఒక రాజధానిగా ఉండేది. తర్వాత వీరికి ఇంకొక రాజధాని అంటే కీసరగుట్ట. హైదరాబాద్ సమీపంలో ఉన్న కీసరగుట్టలో కూడా వీరు రాజధాని చేసుకోవడం జరిగింది. ఆ విధంగా తెలంగాణలో విష్ణుకుండిల రాజధానులైన అమరాబాద్, తర్వాత ఇంద్రపాల నగరం, తర్వాత కీసరగుట్ట, ఇక్కడ అంతా కూడా వీరి కోటలు ఇక్కడ ఈ 3 ప్రాంతాల్లో కూడా వీరి కోటలు మనకు వీరి కోటలు ఉండేవి. తర్వాత కీసరగుట్ట కింద చెరువును అనుకొని విశాలమైన భవనాలు,
అంతఃపురాలు, శివాలయాలు, శక్తి ఆలయాలు ఇటుకలతో నిర్మితమయ్యాయి. కీసరగుట్ట కింద చెరువు ఉండేదట. కీసరగుట్ట కింద ఒక చెరువు ఉంటుంది. దాన్ని ఆనుకొని విశాలమైన భవనాలు, అంతఃపురాలు, శివాలయాలు, శక్తి ఆలయాలు ఇటుకలతో నిర్మితమయ్యాయి. వివిధ ఆలయాలు ఇటుకలతో నిర్మితమయ్యాయి. తర్వాత భువనగిరి కోటను కూడా మొదట విష్ణుకుండిని కట్టించినట్లు తెలిసే వారి రాజచయనం మరియు లంఘిస్తున్న సింహం శిల్పాలు ఆ కోట గోడల మీద మనకు కనిపిస్తాయి. భువనగిరి కోటను కూడా మొదట విష్ణుకుండిలే నిర్మించారట. ఈ విషయం మనకి ఏ విధంగా తెలుస్తుందంటే వారి రాజచయనం వారి రాజచయనం సింహం, వారి రాజచయనమైన మరియు లంఘిస్తున్న సింహం శిల్పాలు ఆ కోట గోడల మీద, భువనగిరి కోట గోడల మీద మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి వీరు భువనగిరి కోటను కూడా వీరే ఫస్ట్ నిర్మించినట్టు మనకు తెలుస్తుంది. తర్వాత పనిగిరిలో ప్రభుత్వం చేపట్టిన త్రవ్వకాల్లో నల్గొండ జిల్లా పనిగిరిలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న పనిగిరిలో ప్రభుత్వం చేపట్టిన త్రవ్వకాల్లో బౌద్ధ జాతక కథలతో చెక్కిన శిల్పాలు, బుద్ధుని పాదుకలు, చైత్యాలు, స్తూపాలు, సన్యాసుల ఆరామ విహారాలు, మంటపాలు బయలుపడ్డాయి. అంటే బౌద్ధ మతానికి సంబంధించిన అనేకమైన అవశేషాలు పనిగిరిలో బయలుపడ్డాయి. పనిగిరిలో ప్రభుత్వం చేపట్టిన త్రవ్వకాల్లో బౌద్ధ జాతక కథలతో చెక్కిన శిల్పాలు, తర్వాత బుద్ధుని పాదుకలు, చైత్యాలు, స్తూపాలు, సన్యాసుల ఆరామ విహారాలు, మంటపాలు బయటపడ్డాయి. అంటే నల్గొండ జిల్లా పనిగిరిలో బౌద్ధ మతం విలసిల్లినట్టు తెలుస్తుంది. అంటే ఈ శిల్పాలన్నీ కూడా విష్ణుకుండిల కాలం నాటివి. విష్ణుకుండిలే ఇక్కడ దీని నిర్మాణాలను చేపట్టారు. దీన్ని పోషించడం జరిగింది. తిరుమలగిరిలో బౌద్ధ స్తూపం బయలుపడింది. ఆ విధంగా తిరుమలగిరిలో బౌద్ధ స్తూపం బయలుపడింది. నేలకొండపల్లిలో బయటపడిన బౌద్ధ స్తూపం చాలా పెద్దది. దాన్ని విరాట్ స్తూపం అని పిలిచేవారు. తిరుమలగిరిలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న తిరుమలగిరిలో ఒక బౌద్ధ స్తూపం ప్రభుత్వం జరిపిన త్రవ్వకాల్లో ఒక బౌద్ధ స్తూపం బయలుపడింది. ఇది నేలకొండపల్లిలో బయటపడిన బౌద్ధ స్తూపం కూడా చాలా పెద్ద బౌద్ధ స్తూపం నేలకొండపల్లిలో మనకు బయలుపడింది. దాన్ని ఏమంటారంటే విరాట్ స్తూపం అని పిలిచేవారు. తర్వాత రాను ఈ విరాట్ స్తూపం రాను విరాటరాజు గద్దెగా పిలువబడుతూ వచ్చింది. విరాట స్తూపం ఏమైందంటే రాను ఏమని పిలిచారంటే విరాటరాజు గద్దెగా పిలువబడుతూ వచ్చింది. ఇక్కడ త్రవ్వకాల్లో బుద్ధుని పాలరాతి శిల్పాలు, లోహ విగ్రహాలు వెలుచూడడం జరిగింది. తర్వాత కరీంనగర్ జిల్లాలోని మంతని పట్టణం చుట్టుపక్కలున్న ఎలుమడుపై ఉన్న గుహలు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మంతని పట్టణం చుట్టుపక్కలున్న ఎల్మడుపై ఉన్న గుహలు, తర్వాత గౌరీగుండం జలపాతంపై ఉన్న గుహల్లో కనిపించే మంటప స్తంభాలపై విష్ణుకుండిల కాలం నాటి చైత్యాలంకరణలు, చైత్యాలంకరణ అంటే చైత్యం అంటే బౌద్ధ చైత్యాలు అంటే దేవుని విగ్రహాలు, బుద్ధుని విగ్రహాలు, విష్ణుకుండిల కాలానికి చైత్యాలంకరణలు మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి అవి కూడా బౌద్ధుల ఆరామాలని మనం చెప్పవచ్చు. తర్వాత ఎల్మడుగు కింది వైపున కోమటి గుహలు ఉన్నాయి. అవి సమకాలీన జైన మతస్థుల ఆరామాలుగా మనుగడలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇవి ఎల్మడుగు కింది వైపున కోమటి గుహలు ఉన్నాయి. ఈ కోమటి గుహలు ఏమంటారంటే సమకాలీన జైన మతస్థులకు ఇవి ఆరామాలుగా ఉన్నట్లు మనుగడలో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. తర్వాత విష్ణుకుండిల జన్మస్థానమైన అమరావతికి సమీపంలో ఉన్న ఉమామహేశ్వరం, సలేశ్వరం గుహలు అలంపురం శైవశక్తి ఆలయాలుగా వెలుగొందాయి. విష్ణుకుండిల జన్మస్థానమైన అమరావతికి అంటే వాళ్ళ జన్మస్థానం ఎక్కడ? అమరావతి ఎక్కడ? అది నల్లమల్ల ఫారెస్ట్లో అమరావతికి సమీపంలో ఉన్న ఉమామహేశ్వరం, సలేశ్వరం గుహలు అలంపురం శైవశక్తి ఆలయాలుగా వెలుగొందాయి. తర్వాత వీరి నాణాలపై శ్రీపర్వత అనే పదం ఉండేది. తర్వాత ఉమామహేశ్వరం తర్వాత కాలంలో శ్రీశైల క్షేత్రానికి ఉత్తర ద్వార క్షేత్రంగా ప్రసిద్ధిగాంచింది.
వీరి నాణ్యాలపై శ్రీపర్వత అనే పదం ఉండేది. ఉమామహేశ్వరం అనే క్షేత్రము తర్వాత కాలంలో శ్రీశైల దేవాలయానికి శ్రీశైల క్షేత్రానికి ఉత్తర ద్వార క్షేత్రంగా ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ పల్లవులు చెక్కించిన శివలింగం, విష్ణుకుండిని వేయించిన నగారబేరి ఇప్పటికీ ఉన్నాయి. అంటే ఉమామహేశ్వరంలో పల్లవులు చెక్కించిన ఒక శివలింగం ఉంది, విష్ణుకుండిని వేయించిన ఒక నగారబేరి ఇప్పటికి కూడా నిలిచి ఉన్నాయి. తర్వాత సలేశ్వరంలో ఉన్న 2 గుహాలయాల్లో ఒక ఆలయం గోడకు విశ్వేశక కల్పస అనే రాసి ఉన్న బ్రాహ్మీ శాస్త్రం ఒకటి లభించింది. అలంపురంలో బ్రహ్మేశ్వర మరియు జోగులాంబ ఆలయాలు ప్రసిద్ధిగాంచాయి. అలంపురంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న అలంపురంలో బ్రహ్మేశ్వర మరియు జోగులాంబ ఆలయాలు మనకు ప్రసిద్ధిగా చెందినవి, వీరి కాలానికి చెందినవి. నాటి వాస్తుశిల్పులకు ఒక సంఘం ఉండేది. వాస్తుశిల్పుల కంటే దేవాలయాలు ఇవన్నీ కట్టేవారికి నిర్మాణ శిల్పులకు ఒక సంఘం ఉండేది. దీనికి నిదర్శనం ఏమంటే వాళ్ళకు ఒక పేరు పెట్టుకున్నారు. ఏంటంటే తొలుత చువ్వాన్లు అనే పేరు పెట్టుకుంది. ఈ తొలుత చువ్వాన్లు అనే పదం మనకు ఎక్కడ దొరికిందంటే కీసరగుట్టలో దొరికింది. తొలుత చువ్వాన్లు అనే పదం అంటే వాస్తు శిల్పులకు ఒక సంఘం ఉండేది. అంటే దేవాలయాలు నిర్మించే వాళ్ళకి వీళ్ళకి ఒక సంఘం ఉండేది. వాళ్ళని ఏమనేవారంటే తొలుత చువ్వాన్లు అనే పదం మనకు కీసరగుట్టలో దొరికింది. వీరికి సంఘం పేరు ఇది. దక్షిణ భారతదేశంలో మొదటిసారిగా హిందూ గుహాలయాలను నిర్మించిన వారు విష్ణుకుండినులు. మొట్టమొదటిసారిగా దక్షిణ భారతదేశంలో హిందూ గుహాలయాలను ఎవరు నిర్మించారంటే విష్ణుకుండినులు మాత్రమే నిర్మించారు. వీరి ఉండవల్లి గుహాలయాల స్తంభాల మీద వీరు వేయించిన ఉండవల్లి గుహాలయ స్తంభాల మీద పంజా ఎత్తిపట్టిన సింహ ప్రతిమ ఉన్నది. వీరు ఉండవల్లి గుహాలయ స్తంభాల మీద అంటే వీరు ఉండవల్లి ఆంధ్ర ప్రాంతంలో ఉన్న ఉండవల్లిలో దేవాలయాన్ని నిర్మించారు. ఉండవల్లి గుహాలయ స్తంభాల మీద వీరు వేయించిన ఉండవల్లి గుహాలయ స్తంభాల మీద పంజా ఎత్తిపట్టిన సింహ ప్రతిమ లభించింది. ఎందుకంటే లంఘించే సింహ గుర్తులు ఎవరివి? విష్ణుకుండిల కాలం నాటి వారి రాజలాంఛనం. వీరి ఉండవల్లి గుహాలయ స్తంభాల మీద పంజా ఎత్తిపెట్టిన ఒక సింహ ప్రతిమ ఉన్నది. తర్వాత బొజ్జన్నకొండ, మొఘల్ రాజపురము, విజయవాడ, ఉండవల్లి, భైరవునికొండ గుహాలయాలు విష్ణుకుండినులు నిర్మించారు. తర్వాత బొజ్జన్నకొండ అనేది ఒక బౌద్ధ క్షేత్రము. ఇక్కడ గుప్తరాజుల నాణ్యాలు మనకు లభించాయి. బొజ్జన్నకొండ అనేది ఆంధ్ర ప్రాంతంలో ఉంది. ఇది ఒక బౌద్ధ క్షేత్రము. ఇక్కడ మనకు గుప్తరాజుల నాణ్యాలు లభించాయి. తర్వాత భూమి స్పర్శ ముద్రలతో బుద్ధుని విగ్రహాలు పూజా వస్తువులుగా ఇక్కడ ఉన్నాయి. భూమి స్పర్శ ముద్రలతో బుద్ధుని విగ్రహాలు పూజా వస్తువులుగా ఇక్కడ అమర్చడం జరిగింది. తర్వాత ఇక్కడ వజ్రాయన బౌద్ధ మతంలో ఒక శాఖ అయిన వజ్రాయన గుర్తులు కూడా ఉన్నాయి. ఇక్కడ బౌద్ధ మతంలో ఒక శాఖ అయిన వజ్రాయన గుర్తులు కూడా ఇక్కడ మనకు లభించాయి. మరి బొజ్జన్నకొండకు దగ్గరలోనే లింగాల మెట్ట ఉంది. బొజ్జన్నకొండకు దగ్గరలోనే లింగాల మెట్ట ఉంది. లింగాల మెట్ట అనేది ఉంది. ఈ కొండను భక్తులు ఉద్దేశిక స్తూపాలుగా ఏర్పాటు చేశారు. ఈ కొండకు దగ్గర లింగాల మెట్ట ఉంది. ఈ లింగాల మెట్ట కొండను ఏమంటారంటే భక్తులు ఉద్దేశిక స్తూపాలుగా ఏర్పాటు. ఉద్దేశిక స్తూపాలు అంటే ఒక ఉద్దేశంగా నేచురల్గా ఏర్పడ్డ స్తూపాలు కావు. అవి ఉద్దేశపూర్వకంగా కట్టిన స్తూపాలుగా మనం అభివర్ణించవచ్చు. ఈ క్షేత్రం నమూనాగా ఇక్కడ ఉన్న క్షేత్రం నమూనాగానే బౌద్ధ క్షేత్రం నమూనాగానే జావాలోని బోరోబుదూర్ ఆలయం నిర్మాణమైందని ఒక అభిప్రాయం ఉంది. ఈ క్షేత్రం నమూనాగా అంటే ఇక్కడ ఉన్న లింగాల మెట్ట నమూనాగా జావా దేశంలోని బోరోబుదూర్ ఆలయము నిర్మాణమైందని ఒక అభిప్రాయం ఉన్నది. ఇది కేఆర్ సుబ్రహ్మణ్యం తెలియజేశాడు. తర్వాత మొఘల్ రాజపురం గుహల్లోని దుర్గ గుహలో వెనక గోడపై ఉన్న అర్ధనారీశ్వర మూర్తి. మొఘల్ రాజపురంలో చాలా గుహలు ఉన్నాయి. దీంట్లో దుర్గ గుహ ఒకటి. ఈ దుర్గ గుహలో ఉన్న వెనక గోడపై ఉన్న అర్ధనారీశ్వర స్వామి మూర్తి. అర్ధనారీశ్వర మూర్తి అంటే శివుని విగ్రహం, అర్ధనారీశ్వర మూర్తి. తర్వాత శివతాండవ గుహముఖంపై ఉన్న నటరాజ విగ్రహము. శివతాండవ గుహముఖం పైన ఇంకోటి ఉందట, నటరాజ విగ్రహం అనేది ఉన్నది. తర్వాత కపోతం మీది గూడుల్లో గల దేవి సహిత త్రిమూర్తి ప్రతిమలు. ఇక్కడ కపోతం మీది గూడుల్లో మనకు
దేవి సహిత దేవి సహిత త్రిమూర్తి ప్రతిమలు మనకు ఉన్నాయి. ఇవి కూడా ఈ కాలం నాటి ముఖ్యమైనవి. తర్వాత విజయవాడలో ఉన్న దుర్గాదేవి కొండకు దిగువన విజయవాడ దుర్గాదేవి కొండకు దిగువన అక్కన్న మాదన్న గుహలు ఉన్నాయి. విజయవాడ దుర్గ కొండకు దిగువన మనకు అక్కన్న మాదన్న గుహలు ఉన్నాయి. ఇవి విష్ణుకుండల కాలం నాటివే. విజయవాడకు దుర్గ కొండకు కింది భాగంలో దిగువ భాగంలో అక్కన్న మాదన్న గుహలు ఈ కాలం నాటివే మనకు ఉన్నాయి. తర్వాత ఉండవల్లిలోని 3 గుహలలో అనంత పద్మనాభ స్వామి విగ్రహం ఉన్న గుహ ముఖ్యమైనది. ఉండవల్లిలోని 3 గుహలు ఉన్నాయి. ఉండవల్లిలో 3 గుహలు ఉన్నాయి. ఈ 3 గుహల్లో అనంత పద్మనాభ స్వామి విగ్రహం ఉన్న గుహ చాలా ముఖ్యమైనది. తర్వాత ఉండవల్లిలో ఉన్న గుహముఖం పైన క్రీస్తకం 6వ శతాబ్ది లిపిలో ఒక లేఖనం ఉన్నది. ఆంధ్ర ప్రాంతంలో ఉండవల్లిలోని గుహముఖం పైన క్రీస్తకం 6వ శతాబ్దం ప్రాంతంలో ఉన్న ఒక లిపి మనకు లభించింది. అదేంటంటే ఉత్పత్తి పిడుగు అనే ఒక లిపి, ఒక ఓడు అక్కడ రాయబడి ఉన్నది అనే లేఖనం ఉంది. బహుశా ఇది ఉత్పత్తి పిడుగు అంటే గుహలు త్రవ్విన శిల్పుల శ్రేణి పేరై ఉండవచ్చు అనేది ఒక చరిత్రకారులు అభిప్రాయపడ్డారు. ఇది ఎవరైతే గుహలు త్రవ్వారో ఆ శిల్పుల శ్రేణి పేరు. శ్రేణి అంటే ఆ వృత్తి చేసేవారు అందరూ ఒక శ్రేణిగా ఒక సంఘంగా ఏర్పడతారు. ఒక్కొక్క వృత్తి చేసేవారు ఒక సంఘంగా ఏర్పడతారు. దాన్ని ఏమంటారంటే శ్రేణి అని అంటారు. ఆ విధంగా ఆ శ్రేణి ఒక శ్రేణి అంటే ఉత్పత్తి పిడుగు అనేది ఒక శ్రేణిగా ఆనాటి చరిత్రకారులు అభిప్రాయపడడం జరిగింది. తర్వాత భైరవకొండలో 8 గుహలు శివునికి అంకితంగా ఇవ్వబడ్డాయి. భైరవుని కొండలో 8 గుహలు ఉన్నాయి. ఈ 8 గుహలు కూడా శివునికి అంకితంగా ఇచ్చినట్టు మనకు తెలుస్తుంది. ఇందులో ఈ భైరవుని కొండ గుహల్లో కుంభశీర్షాలతో ఉన్న సింహపాద స్తంభాలు ముఖ్యమైనవి. ఇందులో కుంభశీర్షాలతో ఉన్న సింహపాద స్తంభాలు కూడా ఈ కాలం నాటి ముఖ్యమైనవి. తర్వాత వీరి శిల్పాలలో నాగార్జున కొండ స్టైలు రీతి కనిపిస్తుంది. వీరి శిల్పాలలో మనకు నాగార్జున కొండ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్, నాగార్జున కొండ రీతి మనకు కనిపిస్తుంది. తర్వాత విష్ణుకుండిల కాలంలో వివిధ దేశాలకు తమ సంస్కృతిని వీరు వ్యాపింపజేశారు. విష్ణుకుండిలు వివిధ దేశాలకు తమ సంస్కృతిని వ్యాపింపజేశారు. తర్వాత బర్మా దేశంలోని థైలాంగులు తెలంగాణ వారేనని ఫేరే బర్మా చరిత్ర మనకు తెలుపుతుంది. బర్మా దేశంలో ఒక జాతి వారు అంటారు. వాళ్ళు ఏమంటారంటే థైలాంగులు అంటారట. ఈ థైలాంగులు అనేవారు తెలంగాణ వారు ఇద్దరు ఒకటేనని ఫేరే అనే బర్మా చరిత్ర మనకు తెలుపుతుంది. ఈ విధంగా మనకు విష్ణుకుండిల వాస్తుశిల్పాల గురించి మనం ఈ విధంగా చెప్పుకోవచ్చు. విష్ణుకుండిల కాలం నాటి ఆర్థిక సాంఘిక సాంస్కృతిక పరిస్థితుల విషయానికి వస్తే విష్ణుకుండిల కాలంలో మనం ఇంట్రడక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇంట్రడక్షన్ ఇచ్చి విష్ణుకుండిలు తెలంగాణ తర్వాత తెలుగు ప్రాంతాలను క్రీస్తకం 5-6 శతాబ్దాల్లో పాలించారు. తర్వాత వీరి కాలంలో సాహిత్యపరంగా కానీ సాంస్కృతికంగా పరంగా కానీ నిర్మాణ రంగాల్లో కూడా చాలా అభివృద్ధి జరిగింది. వీరు అనేక మంది కవులను పోషించారు. తర్వాత వీరు అనేక దేవాలయాలు నిర్మించారు. తర్వాత అని చెప్పి వీరి కాలంలో తెలంగాణ అన్ని రంగాల అభివృద్ధి సాధించిందని ఒక ఇంట్రడక్షన్ ఇస్తూ మనం ఆ కాలం నాటి ఆర్థిక పరిస్థితుల గురించి మనం చెప్పాల్సిన ఆర్థిక పరిస్థితుల్లో వ్యవసాయము, తర్వాత ఇతర పరిశ్రమలు, తర్వాత నాణ్యాలు వాణిజ్యం గురించి ఆర్థిక పరిస్థితుల కిందకు వస్తుంది, అది చెప్పాల్సి ఉంటుంది. తర్వాత మనకు సాంఘిక పరిస్థితుల్లో సమాజము, వర్ణ వ్యవస్థ, కుల పద్ధతి, తర్వాత ఇవన్నీ దాని కిందకు వస్తాయి. తర్వాత ఆనాటి కుటుంబ వ్యవస్థ ఏ విధంగా ఉంది, స్త్రీల పరిస్థితి ఏ విధంగా ఉంది. తర్వాత ఆ కాలం నాటి మరో ముఖ్యాంశం ఏంటంటే ఆ కాలం నాటి మత పరిస్థితులు, హిందూ మతం ఏ విధంగా ఉంది, బౌద్ధ మతం ఏ విధంగా విలసిల్లింది, తర్వాత విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉన్నది, సాహిత్యం ఏ విధంగా అభివృద్ధి చెందింది, తర్వాత వివిధ కళలు అంటే ఆనాటి దేవాలయ నిర్మాణాలు, బౌద్ధ నిర్మాణాలు, ఇవి అన్ని అంశాలు మనం సాంస్కృతిక పరిస్థితుల కింద మనం చెప్పాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఈ క్వశ్చన్ ఈ విధంగా రాసినట్లయితే మనకు పరిపూర్ణంగా ఎక్కువ మార్కులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని అభ్యర్థులు గమనించగలరు. మీరందరూ కూడా గొప్పగా విజయం సాధించాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను.